హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. నమ్మి బైక్ ఎక్కిన యువతిని గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 7న ఈ దారుణం చోటు చేసుకుంది. బస్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో లాలాపేటలో దింపుతారని నమ్మించిన మెకానిక్ యేసు ఆమెను నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్లి తన ఫ్రెండ్స్ మరో నలుగురితో కలిసి ఈ దారుణానికి ఒడికట్టాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు లాలాగూడ పోలీసులు. హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. నమ్మి బైక్ ఎక్కిన యువతిని గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 7న ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక బస్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో లాలాపేటలో దింపుతారని నమ్మించిన మెకానిక్ యేసు ఆమెను నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్లి తన ఫ్రెండ్స్ మరో నలుగురితో కలిసి ఈ దారుణానికి ఒడికట్టాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు లాలాగూడ పోలీసులు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య ఫోన్ లైన్ లో ఉన్నారు. కౌండిన్య, ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 5 కామాంధులపై కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వస్తుందని చెప్పుకోవచ్చు. లాలాపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం లాలాగూడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సునీల్ దత్ వివరాలను వెల్లడించడం జరిగింది. అయితే ప్రశాంత్ నగర్ కి చెందిన యేసు అనే మెకానిక్ ఈ నెల 7వ తేదీన అర్ధరాత్రి సమయంలో తన హోండా యాక్టివ్ పై తార్నగర్ మీదుగా ప్రసాద్ నగర్ వెళ్తున్న నేపథ్యంలోనే రోడ్డు పక్కనే ఉన్న ఒక మహిళ బస్ కోసం ఎదురు చూస్తుంది. అదే మార్గంలో వెళ్తున్న యేసు సదరు మహిళను నమ్మించి లాలాపేటలో డ్రాప్ చేశానని చెప్పి బైక్ పై ఎక్కించుకొని తీసుకువెళ్లాడు. ఈ నేపథ్యంలోనే మాయామాటలతో సదరు మహిళను తప్పుదోవ పట్టించి ప్రశాంత్ నగర్ రైల్వే స్టేషన్ క్వార్టర్స్ లోని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం తన స్నేహితులు ఇటు మధుసూదన్ యాదవ్ అక్కడికి పిలిపించుకొని ఇద్దరు కలిసి మహిళపై అత్యాచారాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా మరో 3 స్నేహితులు ప్రశాంత్ కుమార్, తరుణ్ కుమార్, అదేవిధంగా రోహితులను కూడా పిలిపించి 5 కలిసి మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలని మధ్యాహ్న తార్నాకలో వదిలేసి పరారైపోయాడు. దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడ సీసీటీవీ విజువల్స్ ని కూడా ఆధారంగా తీసుకుని 5 నిందితులను కూడా పట్టుకోవడం జరిగింది. వీరందరినీ ప్రజెంట్ జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం జరిగింది. ఇలాంటి సంఘటనలు తరచుగా కూడా చోటు చేసుకుంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని కూడా మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా కూడా ఇలాంటి కామాంధ ప్రవర్తన మాత్రం మారడం లేదని, ఇలాంటి వారిని వెంటనే ఉరి తీయాలని కూడా ఇటు మహిళా సంఘాల నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏది మహిళను నమ్మబలికి డ్రాప్ చేసిన తీసుకెళ్లి హత్యాచారానికి చోటు చేసుకున్న ఘటనపై కూడా తీవ్ర ఎత్తున విమర్శలు వస్తున్నాయి. భద్రతా వైఫల్యంతో కూడా ఇలాంటి చోటు చేసుకుంటుంది. పోలీసులు కావచ్చు, అదేవిధంగా నాయకులు కావచ్చు, ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వంపై కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో ఎన్నిసార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కూడా వాటిని తిరిగి ఎందుకు పునరావృతం అవుతాయనే కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. దేశంలో చట్టాలు ఎన్ని మార్చినా కూడా ఇట్లాంటి పనులైతే ఆగడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళను కూడా ఇప్పటికీ హాస్పిటల్ తరలించడం జరిగింది. ప్రజెంట్ మహిళ కోలుకున్నారు. అయితే తనకు జరిగిన అన్యాయం మరొక మహిళకు జరగవద్దని కూడా మహిళ ఆవేదన అయితే ప్రజెంట్ వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ కట్టే ప్రజెంట్ తరలించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.